ఈరోజు మీకు గూగుల్లోని ఫొటోస్ డౌన్లోడ్ చేయడం ఎలా చూపిస్తానండి. మీకు ఫోన్ తీసుకోండి, ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్ ఉంది కదండి చివర, ఇది దానికి వెళ్ళండి. ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని వస్తుంది. ఈ ప్లేస్లో నొక్కండి. నాకు మహానటి సావిత్రి గారి ఇమేజెస్ కావాలండి. అప్పుడు అలాంటప్పుడు నేను మహానటి తెలుగులో కావాలంటే తెలుగులో కూడా టైప్ చేసుకోండి. ఇక్కడ మహానటి సావిత్రి ఇమేజెస్, అది నొక్కానండి. ఇవ్వండి, వరుసగా ఫొటోస్ వచ్చినాయి. దీంట్లో మీకు ఏ ఫోటో నచ్చిందంటే ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఆ ఫోటో మీద మీరు ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇట్లా అన్నీ వస్తాయి. దీంట్లో డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. ఆ డౌన్లోడ్ ఇమేజ్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి, అది వస్తుంది. డౌన్లోడ్ ఆల్రెడీ నేను అంతకుముందు ఒకసారి డౌన్లోడ్ చేశాక డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది. నొక్కితే డౌన్లోడ్ అయినట్టు ఇక్కడ పైన టిక్ వస్తుందండి. ఈ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. అలా మీకు ఏ ఫోటోలు కావాలంటే ఆ ఫోటోలు డౌన్లోడ్ చేయండి. కొన్ని ఫోటోల మీద మీకు ఇలా ఉంటాయండి, వేరే వాళ్ళవి అని చెప్పని కింద వాళ్ళు కొంచెం వెబ్సైట్ రాసుకొని కొంచెం ఇదిగా ఉంటాయి. మీకు ఆ ఫోటోలు నచ్చినాయి అంటే తీసుకొని వాటిని క్రాప్ చేయండి. ఇవన్నీ కనిపించకుండా క్రాప్ చేసి చేసుకోండి. కొన్ని ఫోటోలు ఉంటాయండి వాళ్ళవి, అలాంటి ఫోటోలు మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోకండి. ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉన్న ఫోటోలు డౌన్లోడ్ చేసుకోండి. ఇది చూడండి, దీని మీద ఒకళ్ళది ఉంది సింబల్. అలా వచ్చిన ఫోటో ఏం చేస్తారు, మీరు డౌన్లోడ్ చేసుకున్నా సరే క్రాప్ చేసుకోండి. ఇట్లా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో వచ్చిందండి, డౌన్లోడ్ అయిపోయింది. చూపిస్తాను మీకు డౌన్లోడ్ ఎక్కడ ఫొటోస్లో కెమెరాల దగ్గర డౌన్లోడ్ అవుతాయి. ఫొటోస్ దగ్గరికి వెళ్ళిపోండి, గూగుల్ ఫొటోస్లోకి. ఇవ్వండి ఫొటోస్, ఈ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి. ఈ ఫొటోస్ డౌన్లోడ్ అయిపోయినాయండి. నేను 2 ఫొటోస్ డౌన్లోడ్ చేశాను. ఈ 2 ఫోటోలు ఇదిగోండి, ఇది ఒకటి వచ్చేసింది. ఇది ప్లెయిన్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది పైన ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఎడిట్ చేద్దాం. ఇక్కడ క్రాప్ అని ఉంది చూడండి, తర్వాత పక్కనే సజెషన్స్ పక్కనే క్రాప్ అని ఉంటుంది. ఇలా వస్తుంది. అప్పుడు మీరు దీన్ని పైన ఇంతవరకు ఇట్లా చేసేయండి, కనిపించదు అనమాట. ఆ పైన ఇంతవరకు ఇలా చేసేస్తే దాన్ని క్రాప్ అయిపోతుంది. అప్పుడు సేవ్ నొక్కండి. సేవ్ నొక్కితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫోటో మీద దాని మీద అది లేదు. అర్థమైందండి? అట్లా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇదివరకు నాకు ఇలా డౌన్లోడ్ చేసుకోవడం తెలియక ఫొటోస్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకునేదాన్ని. స్క్రీన్ షాట్ తీసుకొని వాటన్నిటిని క్రాప్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ క్రాప్ చేసి దాన్ని ఫొటోస్ పెట్టి చేసేదాన్ని. ఇప్పుడు చూడండి, పైన అది లేదు, క్రాప్ చేసేసరికి. ఈ ఫోటో ప్లెయిన్గా ఉన్న ఫోటోలకి ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది కింద వెబ్సైటు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఫేస్ మీద వస్తుందండి. అలాంటివి మాత్రం డౌన్లోడ్ చేసుకోకండి, ఎందుకంటే అవి కాపీరైట్ ఇష్యూ పడవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఫొటోస్ సినీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అట్లా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చిన్నవి కూడా ఎందుకు చెప్తుంది ఈ అమ్మాయి అని అనుకుంటున్నారు. నాకు తెలియదండి. మామూలుగా హౌస్ వైఫ్స్ అసలు ఏం చదువుకొని వాళ్ళకి అర్థం కావాలని చెప్పని ఇట్లాంటి వీడియోస్ పెట్టాలనుకున్న వాళ్ళకి, మూవీ సెలబ్రిటీస్ వీడియోస్ చేయాలంటే వాళ్ళ కోసం నేను ఇలా చిన్న వాటిని కూడా చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.